గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ది క్వశ్చన్ డిబేట్. దిస్ ఇస్ యామిని. టీడీపీ జనసేన తొలి జాబితా విడుదలైంది. 94 సీట్లలో టీడీపీ ఉమ్మడి అభ్యర్థులు ప్రకటించింది. కూటమిలో భాగంగా 5 సీట్లను జనసేన ప్రకటించింది. మొత్తం కలిపి 175 స్థానాలకు గాను 99 సీట్లలో ఉమ్మడి అభ్యర్థులను ప్రకటించారు. ఇంకా 76 సీట్లను ప్రకటించాల్సింది. ఇక పొత్తులో భాగంగా జనసేన మొత్తం 24 అసెంబ్లీ సీట్లు, 3 ఎంపీ సీట్లకు అంగీకరించింది. అయితే తొలి జాబితాలో టీడీపీలోని చాలా మంది సీనియర్స్ కు చోటు దక్కలేదు. ఇదిలా ఉంటే టికెట్ ఆశించి భంగపడ్డ వారంతా తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. సరే, మరి బీజేపీ పరిస్థితి ఏంటి? అసలు బీజేపీ కలుస్తుందా, కలవదా? కలిస్తే వచ్చే ప్రయోజనాలు ఏంటి, కలవకపోతే జరిగేది ఏంటి? ఇది వాటి క్వశ్చన్ డిబేట్. సో దీనికి సంబంధించి మనకి గెస్ట్ జాయిన్ అవుతారు. వైసీపీ నుంచి బొడ్డేపల్లి రమేష్ కుమార్ గారు, టీడీపీ నుంచి రోషన్ కుమార్ గారు, ఆయన చింతలపూడి టీడీపీ అభ్యర్థి, అదేవిధంగా జనసేన నుంచి సుంకర కృష్ణవేణి గారు, అనలిస్ట్ డాక్టర్ అందెం సత్యం గారు. డిస్కషన్లోకి వెళ్దాం. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఉమ్మడి జాబితా ప్రకటనకి సంబంధించి, టీడీపీ జనసేన ఉమ్మడి జాబితా ప్రకటనకి సంబంధించి వైసీపీ నాయకులు ఏమన్నారు? సజ్జల కావచ్చు, రోజా కావచ్చు, ఒక్కసారి మనం ఆ విజువల్స్ చూద్దాము. హెవీ ప్లీజ్. ఒక అవుట్ఫిట్ ఏదో పెట్టుకుని ఇది రాజకీయ పార్టీ అని చెప్తున్నది, ఏదైతే జనసేన అంటున్నారు. ఇంత దరిద్రంగా ఇట్లా కూడా ఉంటారా అనేది చూడాలంటే ఆయన్ని పవన్ కళ్యాణ్ గారిని చూస్తే కనపడతారు. అందుకోసమే మీరు గమనిస్తే పార్టీ స్ట్రక్చరు ఏర్పాటు చేసుకోవడానికి కానీ 175 నియోజకవర్గాల్లో ఒక ఇన్ఛార్జిని పెట్టుకునే ప్రయత్నం కానీ, అలాగే పార్టీ తరఫున కింద కమిటీలు వేయడం కానీ ఎందుకు చేయలేదంటే రేపు డిమాండ్ పెరుగుతుంది, చంద్రబాబు నాయుడుకి ఇబ్బంది కలుగుతుందని. జస్ట్ ఊరికే పార్టీ పేరు, గాజు గ్లాస్ గుర్తు ఈ రెండు పెట్టుకున్నాడు. అండ్ నేను ఇంతకుముందు అన్నట్టు 100% ఓన్డ్ సబ్సిడరీ కింద చంద్రబాబు నాయుడు అందరిని డిసైడ్ చేస్తాడు. ఇక్కడ విమర్శలను అక్కడ తీసుకెళ్లొచ్చు. అది ఇంకా ఆలోచించుకోవాల్సింది ఈయన మీద హోప్ పెట్టుకుని పవన్ కళ్యాణ్ మీద ఇన్నాళ్ళు కలలు గంటూ వచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు ఆలోచించుకోవాలి. వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళకి ఆఖరికి ఏమి ఇది అవుతుంది అనేది వాళ్ళు ఆలోచించుకోవాలా. నువ్వు ఆయన యుద్ధం అనడానికి నువ్వు 115 గంటలు నీ మనుషులు ఎవరన్నా ఉన్నారా, లేక 24 కైనా నువ్వేమన్నా అనౌన్స్ చేయగలిగావా? చిలక పలుకులు పలికితే సరిపోతుందా? ఆయన అనుకున్నవి, చంద్రబాబు అనుకున్నవి నేను చిలక పలుకులు పలుకుతున్నాను తప్ప అంతకుమించి తనకు సొంతం ఏమన్నా ఇది ఉంటాయి కదా. ఆ చిలక పలుకుల ద్వారానే ఇన్నాళ్ళు వాళ్ళు మీడియాలో రాసుకోవడం ద్వారా ఒక నెరేటివ్ ఏదో బిల్డ్ చేసే ప్రయత్నం చేశారు. ఒక అవుట్ఫిట్ ఏదో పెట్టుకుని ఇది రాజకీయ. ఉమ్మడి జాబితా రిలీజ్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే వై నాట్ 175 ఎందుకు రీచ్ కాలేము అనేది ఎవరికి కూడా డౌట్ లేదు. ఖచ్చితంగా రీచ్ అవుతాం 175కి 175 అని ఈరోజు వైఎస్ఆర్సీపీ శ్రేణులంతా చాలా చాలా హ్యాపీగా ఉన్నారు. ఆ జాబితా చూశాక పవన్ కళ్యాణ్ అసలు ఎందుకు పార్టీ పెట్టాడు అని మాకే కాదు, ఈరోజు జనసేన కార్యకర్తలు, నాయకులకు కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే పవర్ షేరింగ్ అన్నాడు, సీట్ షేరింగ్ అన్నాడు, ఓట్ షేరింగ్ అన్నాడు, కానీ పావలా శాతం కూడా సీట్లు తెచ్చుకోలేకపోయాడు ఈ పీకే పవర్ స్టార్ అనేది. ఈరోజు ప్రజలు అంటున్నారు ఈయన పవర్ స్టార్ కాదు, పవర్ లేని స్టార్ అని. మనం ఎవరి బిస్కెట్లకి తల వంచం, మనమే వాళ్ళకి ఎన్ని కావాలో అన్ని ఇస్తామని చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. మరి ఈరోజు 24 సీట్లకి కుక్క బిస్కెట్లు వేస్తే తోకూపినట్టు ఎందుకు తోకూపుకుంటూ చంద్రబాబు నాయుడుతో ప్రెస్ మీట్ పెట్టారో పవన్ కళ్యాణ్ చెప్పాల్సిన అవసరం ఉంది. సముద్రం ఎవరి కాళ్ళు పట్టుకోదు, పర్వతం తల వంచదు అని. మరి ఏ ప్యాకేజీ కోసం 24 సీట్లకే చంద్రబాబు నాయుడు కాళ్ళు పట్టుకున్నాం, ఈరోజు చంద్రబాబు నాయుడు ఇచ్చిన ముష్టి 24 సీట్లకే ఎందుకు తల వంచావు పవన్ కళ్యాణ్ అని జనసేన కార్యకర్తలు, నాయకులకి సమాధానం చెప్పాలి. చంద్రబాబు నాయుడు. సో చూశారు కదండి, ఇది ఈరోజు టాపిక్. దీనికి సంబంధించి మనకి ఆల్రెడీ ఇంట్రడ్యూస్ చేసా గెస్ట్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కసారి మనం జనసేన నుంచి మనకి సుంకర కృష్ణవేణి గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి కృష్ణవేణి గారు. నమస్తే మ్యామ్. కృష్ణవేణి గారు, ఈ నంబర్ మీకు ఓకేనా? ఓకే అని నేను చెప్తా మ్యామ్. ఎందుకంటే పూర్తిగా ఫస్ట్ జాబితా మాత్రమే వచ్చింది. ఫస్ట్ జాబితాలో వచ్చినటువంటి 24 సీట్స్ ఏవైతే ఉన్నాయో అందులో 5 మాత్రమే ఈరోజు అనౌన్స్ చేయడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు. కానీ ఇంకా 19 సీట్లు ఇంకా అనౌన్స్ చేయాల్సిన అవసరం ఉంది ఫస్ట్ జాబితాలోనే. కానీ ఓటు ట్రాన్స్ఫర్ జరగాలి అంటే కనుక ఖచ్చితంగా జనసేనకి సింహభాగంలోనే
ఎక్కువ సీట్లు కేటాయించాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఇవాళ సీట్లు ప్రకటించిన తీరు చూడొచ్చు. పొత్తులో భాగంగా పవన్ కళ్యాణ్ గారు పిన్ టు పాయింట్ ఆయన ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకుంటూ ఆయన ప్రతి చోట కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసం మాత్రమే ఆలోచిస్తూ ప్రతి చోట తగ్గడం, ప్రతి చోట ఆఖరి సీట్ల విషయంలో కూడా తగ్గడం అనేది మాత్రం క్యాడర్లో కొంచెం అసంతృప్తి అయితే మాత్రం నెలకొని ఉంది. ఖచ్చితంగా ఇంకొక మాట కూడా వినిపిస్తూ ఉంది. టీడీపీ జనసేన కోసం పార్టీ ఆవిర్భావం నుంచి ఈ రోజు వరకు కూడా మాట్లాంటి వాళ్ళు అందరూ పనిచేస్తూ ఉన్నాము. లాస్ట్ టైం ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో కూడా మాట్లాంటి సామాన్యులకు కూడా పవన్ కళ్యాణ్ గారు బయోడేటా ఫామ్, ఎమ్మెల్యే ఫామ్ పెట్టుకునే అవకాశాన్ని ఇచ్చారు. అలాగే 16 మంది 18 మందికి ఆశావహులు పెట్టినప్పటికీ కూడా నాగలాంటి వాళ్ళ పేర్లు కూడా సెకండ్ పొజిషన్ లో పెట్టినటువంటి పరిస్థితి. అక్కడ వైసీపీతో పోటీ చేస్తున్నటువంటి మహిళల మీద కూడా పోటీకి నిలపడానికి మాకు వెనకాల ఆస్తుపాస్తు లేకపోయినప్పటికీ ఆయన ఒక ప్రయత్నం చేశారు సామాన్యులకు అవకాశం ఇవ్వాలని. అలాంటి పార్టీ ఈ రోజు ఎంత ఘోరంగా ఓటమి సవిచూస్తుందో లాస్ట్ టైం మేము ఎన్నికల్లో చూసాం. అన్ని త్యాగాలకి సిద్ధపడే మా అధినేతకి ఎక్కడ గౌరవం తగ్గకుండా, జనసేన కేడర్కి ఎక్కడ గౌరవం తగ్గకుండా ఖచ్చితంగా పొత్తులో అయితే మాత్రం పొత్తు ధర్మాన్ని పాటించవలసినటువంటి అవసరం ఉంది. అలాగే గెలిచే సీట్ల దగ్గర మాత్రం ఖచ్చితంగా అభ్యర్థుల ప్రకటన సమయంలో కూడా పవన్ కళ్యాణ్ ఇదే మాట అన్నారు. లాస్ట్ టైం మనకి అట్లీస్ట్ ఒక 10 సీట్స్ అయినా సాధించుకోగలిగి ఈ రోజు మనం ఎక్కువ తీసుకుని ఉండేవాళ్ళము అని. లాస్ట్ టైం ఎక్కువ తీసుకోవడం కోసం కాదు చెప్పేది ఏంటంటే, లాస్ట్ టైం అప్పుడు మేము అసలు ఎన్నికలకే సిద్ధం కాలేదు. అంటే పోటీ చేసిన వాటిలో అట్లీస్ట్ ఒక 10 స్థానాలు గెలుచుకుని ఉంటే ఈసారి ఎక్కువ మనం అడగడానికి అవకాశం ఉండేది ఆయన మాటల్లో అర్థమవుతుంది. ప్రాసెస్ లోనే జనసేన పార్టీ లేదు ఆ టైంలో వెళ్ళిన సరే కానీ జాతీయ పార్టీలకు రానేటువంటి ఓటింగ్ పర్సెంటేజ్ జనసేన పార్టీకి వచ్చింది. ఇది ఎక్కడ కూడా జనసేన పార్టీ ఎక్కడ తగ్గలేదు. జనసేన పార్టీ ఎప్పుడు ఆ గ్రాఫ్ అనేది ఈ రోజు ఎంత శాతం పెరిగిందంటే డబుల్ ఆటోమేటిక్ గా మేము సింగిల్ గా వెళ్ళినప్పటికీ కూడా 60 సీట్లు తగ్గకుండా ఈ రోజు జనసేన గెలుచుకునేటువంటి చరిష్మాకి జనసేన పార్టీ చాలా బలపడింది. జనసేన ఖచ్చితంగా 60 నుంచి 70 స్థానాలు వచ్చే, అంటే ఐ మీన్ టు సే పొత్తులో 60 నుంచి 70 స్థానాలు కేటాయించాల్సింది అన్న టాక్ చాలా రోజుల నుంచి వినిపిస్తోంది. కానీ చూస్తే చివరిలో కేవలం 24 అనేది మాత్రం కేడర్లు అయితే మాత్రం అసంతృప్తి నెలకొని ఉంది. నేను ఖచ్చితంగా చెప్తాను. ఎందుకంటే మాకు రాష్ట్ర ప్రయోజనాలు ఎంత ముఖ్యమో యువత భవిష్యత్తు కూడా అంతే ముఖ్యం. జనసేన పార్టీ కూడా అంతే ముఖ్యం. మా అధినేత ప్రతి చోట కూడా ఆయన దానాలు చేయొచ్చు. అది ఆయనకి పదవి మీద వ్యామోహం లేకపోయి ఉండొచ్చు. కానీ అలాంటి నాయకుడు రాష్ట్రానికి అవసరమైనప్పుడు కొన్నిసార్లు ఖచ్చితంగా జనసేన అధినేత వెంట మేము అందరూ ఖచ్చితంగా నిలబడి మా హక్కును సాధించుకుంటాము. హక్కు అంటే ఇప్పుడు ఈ రోజు మేము త్యాగాలకు సిద్ధపడే ఉన్నాము. ఈ రోజు మాకు ఎమ్మెల్యే సీట్లు, ఎంపీ సీట్లు మాకు అవసరంలే. కానీ మా అధినేతకి ఎక్కడ కూడా అగౌరవపరిచేటువంటి ప్రక్రియలు జరగకూడదు. ఇవాళ సీట్లలో ఉన్నాయి, కొన్ని మీడియాలో ప్రచారం చేస్తూ ఉన్నాయి. సీట్ల విషయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చినటువంటి 24 సీట్లలోని బీజేపీ వాళ్ళు వస్తే జనసేన త్యాగం చేయాలనేటువంటి టెలికాస్టులు కూడా మానుకోవాలి. ఎందుకంటే త్యాగాలకు మాత్రమే సిద్ధపడతారా పవన్ కళ్యాణ్ గారు? పవన్ కళ్యాణ్ గారి చరిష్మా ఉన్నటువంటి నాయకుడు, అంత త్యాగశీలి, అంత నిబద్ధతతో ఉన్నటువంటి నాయకుడు, రాష్ట్రంలో పరిపాలించే నాయకుడు. ఈ రోజు ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడినప్పుడు ఈ 24 గురించి ఆయన 24లో ఇస్తామని ఆయన అయితే ఎక్కడ చెప్పలేదు. తర్వాత ఇంత తక్కువ తీసుకోవడానికి కారణం ఏంటంటే బీజేపీ వచ్చినప్పుడు వాళ్ళకి కూడా కేటాయించాలి కదా, ఆ మాట వినిపించింది. బీజేపీ వచ్చినప్పుడు కేటాయించాలి అన్నది అది తెలుగుదేశం పార్టీలో పొత్తులో భాగంగా వెళ్తున్నాం కాబట్టి చంద్రబాబు నాయుడు కూడా చెప్పడం జరిగింది. నేను త్యాగాలకు కూడా సిద్ధపడి పొత్తుకి వెళ్తున్నాను సిద్ధపడి అనేసి. ఒక త్యాగం అనేది పవన్ కళ్యాణ్ కనిపిస్తుంది తప్ప ఇతర నాయకుల దగ్గర నుంచి ఇంకా కనిపించట్లేదు అనేది. ఓకేనండి కృష్ణవేణి గారు, ఒక్కసారి టీడీపీ నుంచి మనకి రోషన్ కుమార్ గారు, చింతలపూడి టీడీపీ అభ్యర్థి, వారితో మాట్లాడదాం. నమస్తే అండి అండ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ అందరికి, ప్యానల్ ఉన్న వాళ్ళకి. ఫస్ట్ టైం ఇది చాలా ఎక్సైటింగ్ గా ఉంది. చింతలపూడి ఎస్సీ రిజర్వ్ కాన్స్టిట్యుయెన్సీ అయినప్పటి నుంచి ఫస్ట్ టైం ఫస్ట్ లిస్ట్ లో నా నేమ్ అనౌన్స్ అవడం
నేను చాలా అదృష్టంగా హ్యాపీగా నేను ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ. ఓకే, అయితే మీలాంటి యువతకి అవకాశం కల్పిస్తూ ఇక్కడ సీనియర్స్కి కొంత నిరుత్సాహం చెందారని చెప్పి ఒక కామెంట్ వినిపిస్తోంది. ఐ మీన్ కామెంట్ అనేది అది పాజిటివ్ ఉండొచ్చు, మైనస్ నెగిటివ్ ఉండొచ్చు అండి. బట్ ఎక్కడ కూడా చూస్తే చంద్రబాబు గారు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళు స్టేట్ కి ఏది బెస్ట్ ఇంట్రెస్ట్, అట్లాగే ప్రజలకు ఏది బెస్ట్ ఇంట్రెస్ట్ అనే దాంట్లోనే క్యాండిడేట్ సెలెక్షన్ నడుస్తుందండి. అంటే మనం చూస్తే ఇప్పుడు ఈ సెలక్షన్ ప్రాసెస్ అంతా కూడా సమ్ 1 crore ప్లస్ సర్వేలు శాంపిల్స్ చేసి క్యాండిడేట్ సెలెక్షన్ చేశారండి. అంటే చాలా డ్యూ డిలిజెన్స్ తోటి చేశారండి. నేనే ఐ మీన్ నా విషయం తీసుకుంటే నాకు తెలుసు ఎంత టఫ్ ప్రాసెస్ నుంచి సెలక్షన్ నుంచి వెళ్ళని నాకు తెలుసు. ఇదంతా ఈజీగా జరిగిన ప్రాసెస్ కాదండి. చాలా ఆలోచించి పార్టీకి ఏది బెస్ట్, ముఖ్యంగా స్టేట్ కి ఏది బెస్ట్, అట్లాగే ప్రజలకు ఏది బెస్ట్ అనే దాంట్లోనే అలయన్స్ ఫామ్ అవడం కానివ్వండి, క్యాండిడేట్ సెలక్షన్ ప్రాసెస్ అనేది జరుగుతుందండి. ఓకేనండి, అంటే రోషన్ కుమార్ గారు అంటే టీడీపీకి జనసేనకి పొత్తు అప్పటి నుంచి కూడా టీడీపీలో చాలా మంది అవసరమా పొత్తు అనే కొన్ని కామెంట్స్ చేశారు. అయితే జనసేనకి ఒక 60 నుంచి 70 సీట్స్ అయినా వస్తుంది, అట్లీస్ట్ 1/3 అయినా స్థానాలు కేటాయిస్తారు పొత్తులో భాగంగా అనుకున్నారు. అయితే ఇప్పుడు చూస్తే కేవలం 24. సో మరి ఈ నంబర్ అయినా మీకు టీడీపీలో ఎవరైతే అసంతృప్తులు ఉన్నారో జనసేన టీడీపీలో కలవడాన్ని జీర్ణించుకోలేకపోతున్న వాళ్ళకి ఓకేనా ఈ నంబర్ అయినా? వెల్, నెంబర్ అనేది అది పెద్ద ఐ మీన్ అది ఇంపార్టెంటే, కానీ ఇక్కడ మెయిన్ గా చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళు కూర్చొని మాట్లాడుతుంది కూడా మనం ఆలోచిస్తే, చంద్రబాబు గారు ఎప్పుడైతే అరెస్ట్ అయ్యారో అన్కండిషనల్ గా పవన్ కళ్యాణ్ గారు ముందుకొచ్చి నా సపోర్ట్ ఉంటుంది అని నేను ఉన్నాను అంటూ ముందుకొచ్చి వాళ్ళు మరి సపోర్ట్ చేయడం జరిగింది. అదే విధంగా మరి కలిసి ఇటు టీడీపీ జనసేన ప్రయాణిస్తున్నారండి. సో ఈ నెంబర్స్ విషయం కూడా ఏంటంటే ఐఎమ్ నాట్ ఎట్ మై లిబర్టీ టు కృష్ణవేణి గారు మీ వీడియో ఆఫ్ లో ఉంది, అధిష్టానం చూసుకుంటుంది, ఆన్ చేసుకోండి. ఇది అధిష్టానం చూసుకుంటుంది. మళ్ళీ చెప్పాను కదా, పార్టీస్ బెస్ట్ ఇంట్రెస్ట్, స్టేట్ బెస్ట్ ఇంట్రెస్ట్, ప్రజలకి బెస్ట్ ఇంట్రెస్ట్ లో ఈ సీట్ అలొకేషన్ కానివ్వండి లేకపోతే క్యాండిడేట్ సెలక్షన్ కానీ జరుగుతుందండి. ఓకే, మరి వీటన్నిటిపైన మీరేమో కూటమి ఖచ్చితంగా గెలుస్తుంది అంటున్నారు, మరి వైసీపీ వాళ్ళేమో ఈ లిస్ట్ ప్రకటనతో మాకు అర్థమైపోయింది, మేము ఖచ్చితంగా వై నాట్ 175 అన్నాం కదా, అది ఖచ్చితంంగా 175కి 175 100% మేమే సాధిస్తాం, ఈ లిస్ట్ చూస్తే అర్థమైపోతుంది అని వాళ్ళు కామెంట్ చేస్తున్నారు. ఆల్రెడీ బాయ్స్ కూడా పెళ్లి చేస్తున్నారు, సజ్జలు కావచ్చు, రోజా కావచ్చు. సో వాళ్ళ కామెంట్స్ కి ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. ఎందుకంటే వాళ్ళు 175 వాళ్ళు సాధిస్తున్నంత కాన్ఫిడెంట్ గా ఉన్నప్పుడు క్యాండిడేట్స్ ని ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, చింతలపూడి కాన్స్టిట్యుయెన్సీ ఉందండి. ఇక్కడ లాస్ట్ టైం గెలిచిన ఎమ్మెల్యే ఎలిజా గారు ఉన్నారండి. 36,000 హ్యూజ్ పంపింగ్ విక్టరీ తోటి మెజారిటీ తోటి గెలిచారు. సో ఆయన తీసేసి మళ్ళీ వేరే వాళ్ళు పెట్టారు. మరి అంత కాన్ఫిడెన్స్ అంత ఉన్నప్పుడు మరి ఎందుకంటే క్యాండిడేట్స్ ని మారుస్తున్నారు, అటు ఇటు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. ఇదంతా కూడా ఏంటంటే బేస్లెస్ అండ్ సెన్స్లెస్ కామెంట్స్ అండి. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. తెలుగుదేశం జనసేన పార్టీ చాలా స్ట్రాటజిక్ గా మళ్ళీ ప్రజలకి ఏది మంచి తీస్తుందో, అలాగే స్టేట్ కి ఏది మంచిదో, అభివృద్ధి పరంగా ఎలా తీసుకెళ్లిన విషయం మీదనే ఫోకస్డ్ గా వెళ్తున్నారు తప్పించి వేరే ఉద్దేశం లేట్లేదు. వాళ్ళు ఎన్ని కామెంట్స్ చేసుకున్నా కూడా వీఆర్ గోయింగ్ టు విన్ దిస్ ఎలక్షన్ అండ్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవడం ఖాయం. జన సైనికులు అందరూ కూడా దీన్ని సపోర్టివ్ గా ప్రయాణం చేస్తున్నారు. ఇంకా 100 రెట్ల స్పీడ్ తోటి మేము ముందుకెళ్తామండి. అంటే ఇలాంటి బేస్లెస్ సెన్స్లెస్ కామెంట్స్ చేస్తున్న వాళ్ళు కొంతమంది మీ పార్టీలోకి వచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆల్రెడీ చూశారు కదా, పార్థసారథి గారు కావచ్చు, ఆనం కావచ్చు, వీళ్ళందరూ వచ్చారు. వాళ్ళకి సముచిత స్థానం కూడా కల్పిస్తున్నారు. మీకే ఇబ్బంది లేదా? చాలా సంవత్సరాలుగా అంటే ఈ టర్మ్ అంతా లాస్ట్ టర్మ్లో ఓడిపోయారు, ఈ టర్మ్లో చాలా కష్టపడి పనిచేస్తున్నారు. మరి వీళ్ళెవరికి అవకాశం లేకుండా ఎవరైతే మీరు ఇప్పుడు ఉన్నటువంటి ఆ కామెంట్స్ చేస్తున్న వాళ్ళకి సముచిత స్థానం కల్పించడం ఓకేనా మీకు? ఇప్పుడు సముచిత స్థానం అంటే ఇప్పుడు పొలిటికల్ పార్టీస్ అన్న తర్వాత కొన్ని డైనమిక్స్ మారుతా ఉంటాయి. లోకల్ సెంటిమెంట్ కానివ్వండి లేకపోతే కమ్యూనిటీ పరంగా ఉన్న అక్కడ రేషనల్ కానివ్వండి, ఇవన్నీ మారుతా ఉంటుంది. అగైన్ ఇప్పుడు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఒకటే మాట ఏంటంటే ఓటు చీల్చనివ్వము, ఈ రాక్షస పాలన అంతమొందించాలి అని చెప్పి అదే విధంగా వాళ్ళు వెళ్తున్నారు. మరి చాలా సార్లు కూడా వాళ్ళు కలిసి కూర్చొని చాలా డీప్ డైవ్ డిస్కషన్స్ చేశారు. 1 crore ప్లస్ సర్వేస్, శాంపిల్స్, డ్యూ డిలిజెన్స్ చాలా చేసి క్యాండిడేట్ సెలెక్షన్ చేయడం జరిగింది.
అటు నుంచి వచ్చారంటే చంద్రబాబు నాయుడు గారు నాకు తెలిసి ఊరికే వాళ్ళు తీసుకోరు. ఈ సెలక్షన్ ప్రాసెస్ లో నేను క్యాండిడేట్ గా ఈ రోజు అయ్యానంటే చెప్తా, ఇట్ టుక్ మీ 10 years. 10 years నేను ఇక్కడ ఈ రోజు నా క్యాండిడేచర్ అనౌన్స్ అవ్వడం పట్టిందండి. ఇది ఇట్ డెంట్ హ్యాపెన్ ఓవర్ నైట్ ఆర్ నేను ఏదో వేరే దగ్గర నుంచి వచ్చి నాకు రాలేదండి. 10 years నాకు తెలుసు పార్టీ ఎలాగా చూస్తుంది, క్యాండిడేట్స్ ని ఎట్లా సెలెక్ట్ చేస్తుంది అనేది. అది చాలా డీప్ డైవ్ సెలక్షన్ ప్రాసెస్ ఉంటుందండి. ఓకేనండి. ఒక్కసారి వైసీపీ నుంచి మనకి బొడ్డేపల్లి రమేష్ కుమార్ గారు ఉన్నారు, వారితో మాట్లాడతాం. నమస్తే అండి. చూశారు కదా, ఫస్ట్ లిస్ట్ ప్రకటించింది. నమస్కారం అమ్మా, మీకు మీ ప్యానెల్లో ఉండే పెద్దలందరికీ కూడా నమస్కారం. చూశారు కదా, ఫస్ట్ లిస్ట్ ప్రకటించింది టీడీపీ జనసేన. హలో, వినిపిస్తోందా అండి? చూసామమ్మా. మీ రియాక్షన్ ఏంటి? ఆల్రెడీ మీ పార్టీ నుంచి చాలా మంది మాట్లాడున్నారు, అంబటి కావచ్చు, సజ్జల కావచ్చు, రోజా కావచ్చు, మీరు చెప్పండి. ముందుగా రోషన్ గారికి కంగ్రాచులేషన్స్. కొత్తగా వచ్చినట్టుంది చింతలపూడి నుంచి ఆయనకి కంగ్రాచులేషన్స్. ఏ పార్టీ అయినప్పటికీ ప్యానెల్లో కూర్చున్నారు కాబట్టి ఆయనకి నా శుభాకాంక్షలు. ఒక్కటి మీరు చూడండి, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, వారి ఇద్దరు ఉండి ఆ పక్కన అచ్చెన్నాయుడు గారు ఉన్నారు, మన తెనాల నుంచి మాజీ స్పీకర్ గారు ఆయన నాదెండ్ల మనోహర్ గారు ఉన్నారు. ఒక్కరి ముఖ కవలికల్లో కూడా నవ్వు లేదు. ఇంతమంది సీట్లు ప్రకటించారు, 118 సీట్లు. ఒక్కరి ముఖ కవలికల్లో కూడా నవ్వు లేదు, ఒక్కరి ముఖ కవలికల్లో కూడా ఆనందం లేదు. వారు ఏంటంటే అలాగే పోతుందిలే, ఎలాగా పోతుందిలే, మనకెందుకులే అనేటట్టుగా ఉంది. ఒక్క నాదెండ్ల మనోహర్ గారు చివరిలో చిన్న చిరునవ్వు. ఎందుకంటే అక్కడ ఆలపాటి రాజా గారిని తప్పించి నాకు ఇచ్చారులే అని ఒక చిన్న ఆనందం ఉన్నట్టుంది. గజపతి నగరం దగ్గర నుంచి ఇక్కడ చిన్న ఆనందం ఆయనకు ఉన్నట్టుంది. అట్లీస్ట్ ఎమ్మెల్యే సీట్ వచ్చింది నాకు అని. ఆలపాటి రాజా గారు సీనియర్ లీడర్ని, ఆలపాటి రాజా గారు తెలుగుదేశంలో కాదని జనసేన తరఫున నాకు సీట్ వచ్చిందిలే అని చెప్పి ఆయనకి చిన్న ఆనందం ఉన్నట్టుంది సీటు వరకు. ఓకేనమ్మా. ఇంకొకటి, జనసేన సోదరి కృష్ణవేణి గారికి ఒక మాట అన్నారు, 2019లో జనసేన మేము లేమని. 2014కు ముందే వాళ్ళు పార్టీ పెట్టారమ్మా. 2014లో తెలుగుదేశాన్ని సపోర్ట్ చేశారు. 2019లో వారు విధిగా ఏ కారణాల వల్ల కారణాల తర్వాత విశ్లేషిద్దాం, వారు పోటీ చేశారు. ఒకటి కృష్ణవేణి గారికి, సోదరి కృష్ణవేణి గారికి నేను అప్రిషియేట్ చేస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు దానకర్ణుడు అంటే, దానకర్ణుడు ఎవరు పక్కన ఉన్నారమ్మా? దుర్యోధనుడు ప్రక్కన. దుర్యోధనుడు ప్రక్కన ఉండి ఆయన అబాస్పాలయ్యి పాపం ఆయన మరణాన్ని తెచ్చుకున్నాడు. దానకర్ణుడు అయినా అవ్వకపోయినా, ఎందుకంటే ఈ మాట అంటున్నాను, ఇప్పుడు ఇంతకు మునుపు వారి అన్నయ్య చిరంజీవి గారికి పోటీ చేసినప్పుడే, ఆయన వ్యక్తిగతంగా ఆయన ఒక్కరే పోటీ చేసినప్పుడే 18 సీట్లు వచ్చాయి ఈ రాష్ట్రంలో. ఇదే క్యాలిక్యులేషన్స్ మరి ఈనాడు చంద్రబాబు నాయుడు దగ్గర 24 సీట్లకే పరిమితం అవడానికి కారణాలు ఏమిటో కూడా పవన్ కళ్యాణ్ గారు వారి జనసేన సైనికులకి, వారి కార్యకర్తలకి, ఎవరైతే ఇన్నాళ్ళు సీట్లు వస్తాయని ఖర్చు పెట్టుకున్న నాయకులకి ఆయన సమాధానం చెప్పాలమ్మా. ఎందుకంటే ఆయన ఏ విషయంలోనో చంద్రబాబు నాయుడు గారికి పూర్తిగా లొంగిపోయారు. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ రోజున ఈ రాష్ట్రంలో నేను పోటీ చేస్తాను, నేను సీఎం క్యాండిడేట్ని, రేపు సీఎంని అవుతానని చెప్పి అందరినీ మోసగించి జనసేన సైనికులకు కానీ అభిమానులకు కానీ మోసగించారు. ముఖ్యంగా ఇంకొకటి కూడా చెప్పుకోవాలమ్మా, ఇక్కడ ఆయన ప్రయత్నం చేస్తుంది ఏంటంటే, ఏదైతే ఆయన సామాజిక వర్గం ఉందో ఆ సామాజిక వర్గము పూర్వం నుంచి కూడా తెలుగుదేశానికి వంగవీటి మోహన్ రంగా గారి ఇష్యూ తర్వాత తెలుగుదేశానికి వ్యతిరేకంగా ఉన్నారు. వారందరినీ తాకట్టు పెట్టే కార్యక్రమమే తప్ప మరొకటి కాదు. ఈరోజు చూసుకుంటే 24 సీట్లు, 24 సీట్లు కూడా ఆయన 5 సీట్లే అనౌన్స్ చేశారు. ఇంకా ఆ అర్థం ఏంటో కావట్లేదు. ఇంకోటి కూడా, తెలుగుదేశం నాయకులు ఈ జగన్మోహన్ రెడ్డి గారి మోసపూర్త లేకపోతే ఇంకొక పాలన అంటున్నారు. అంత ధైర్యం ఉంటే చంద్రబాబు నాయుడు గారు పొత్తులకు వెళ్ళరమ్మా. ఆయనకి ధైర్యం ఉంటే పొత్తులకు వెళ్ళరు. అటువంటిది బీజేపీ ఇంకా పొత్తులోకి వస్తుందో రాదో తెలియట్లేదు.
బీజేపీ గురించి కొన్ని సీట్లు ఉంచాడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఆ పద్ధతి చూడాలి. 2019లో ఆయన నిరసన దీక్షలు బీజేపీపై పెట్టి మోడీ గారిని తిట్టకుండా తిట్టి 2024 వచ్చేసరికి మళ్ళీ బీజేపీ గురించి, బీజేపీ వస్తానని చెప్పట్లేదు, రానని చెప్పట్లేదు వారు, కానీ ఆ పార్టీ గురించి కూడా కొన్ని సీట్లు ఇచ్చాడని చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు. ఒక్కసారి ప్రజలందరూ ఆలోచన చేయాలి. దీని అర్థం ఏంటంటే చంద్రబాబు నాయుడికి ఏం పాల్పోవట్లా. మీటింగులు పెడితే జనాలు రావట్లేదు. ఏదో పవన్ కళ్యాణ్ కలుపుకుంటే 4 వస్తున్నారు అభిమానులు, అందుకే పవన్ కళ్యాణ్ కలుపుకున్నాడు అంతే తప్ప ఈ రోజున చంద్రబాబు నాయుడికి 175 దగ్గర ఆయన క్యాండిడేట్స్ లేరు. ఇంకొకటి, ఎక్కడైతే ఆయనకి ఒకరిద్దరు క్యాండిడేట్స్ ఉన్నారో అన్ని దగ్గరలో కూడా అసమతి ఉంది. ఇంకా ఈరోజు 94 సీట్లలో మ్యాక్సిమం సీట్స్ ఒక అభ్యర్థుల దగ్గర ఆయన ప్రకటించాడు, ఇద్దరిద్దరు ఉండే అభ్యర్థుల దగ్గర ప్రకటించలే. ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ శ్రీకాకుళంలో తీసుకుంటే ఇచ్చాపురం, ఆమదాల వలస, ఇంకొకటి అచ్చెన్నాయుడు గారిది టెక్కలి ఈ ప్రకటించాడు. మిగతా సీట్లు ప్రకటించలే, ఎందుకంటే అక్కడ ఇద్దరిద్దరు సీట్లు ఉన్నారు. అలాగే సీనియర్ నాయకుడు కిమిడి కళా వెంకటరావు గారిని కూడా ఇంకా ప్రకటించలే. అప్పుడే వారికి అసమ్మతి తయారైంది. ఇక్కడ శ్రీకాకుళం నుంచి అక్కడ కళ్యాణదుర్గం వరకు ఇప్పుడిప్పుడే అసమ్మతి కూడా తయారయ్యి వారికి వ్యతిరేకంగా ఇప్పుడు ఆఖరికి చంద్రబాబు నాయుడు ఫ్లెక్సీలు చింపే స్థాయికి ఆ పార్టీ వచ్చింది. నేను ఇదివరకే మీకు ఇదే డిస్కషన్లో చెప్పాను, వారు సీట్లు ప్రకటిస్తే 70mm ఈస్ట్ మెన్కారంలో సినిమా వస్తుందమ్మా అని చెప్పి, అదే ఈరోజు జరుగుతుంది. అక్కడ కళ్యాణదుర్గంలో చౌదరి గారు, అలాగే ఇక్కడ గజపతి నగర్లో కేఏ నాయుడు గారు, అన్ని దగ్గర, అలాగే ఆలపాటి రాజా గారు, ఎక్కడ చూసినా సమ్మతే. చంద్రబాబు నాయుడికి జగన్ను చూస్తే మైండ్ బ్లాక్ అవుతుందమ్మా. 2024లో మేము 175కి 175 సిద్ధమమ్మా, 175 మా టార్గెట్, 175 మేము సాధిస్తాం. వారిది ఈరోజు ఏదైతే వారి సీట్లు ప్రకటించినప్పుడే మనకు అర్థమైపోతుంది. వాళ్ళ వాటి ఈరోజే స్టార్ట్ అయింది. యామిడి గారు చెప్పండి. పాడన్ అంటే ఈ లిస్ట్ చూసిన తర్వాత వచ్చిన కాన్ఫిడెన్సా లేకపోతే ముందు నుంచి ఉన్న కాన్ఫిడెన్సా? అంటే ఎప్పటి నుంచో మీరు అంటున్నారు వై నాట్ 175 అని, అయితే నిజంగా ఇప్పుడు వచ్చింది ఆ కాన్ఫిడెన్స్ మీకు చూసిన తర్వాత? లేదమ్మా, ఇప్పుడు ఏదైతే బలవంతుడు ఉంటాడో వారికే ఉంటారో ఆ తర్వాతే కదా మనం నలుగురిని కలుపుకుంటాం. ఆయన రాని బీజేపీ గురించి కూడా వెయిట్ చేస్తున్నాడు. ఒక్క మాటమ్మా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు 40 years ఇండస్ట్రీ, 14 సంవత్సరాల ముఖ్యమంత్రి, ఆయన అధికారంలోకి, ఎందుకంటే ఇది ప్రజల్ని మోసం చేసే పార్టీ, ప్రజలంతా వ్యతిరేకంగా ఉన్నారు అని చంద్రబాబు నాయుడు గారిని భావిస్తే ఆయనకి పవన్ కళ్యాణ్ అక్కర్లేదు, బీజేపీ అక్కర్లేదు, మిగతా పార్టీలు అక్కర్లేదు. ఆయన సొంతంగా పోటీ చేసి ఆయన సీఎం, ఆయన కొడుకు మరొక సీఎం అవుతాడు. కానీ ఈరోజు ఇన్ని పార్టీలను కలుపుకొని ఇన్ని మల్లగుల్లాలు పడి ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈరోజు నా రాజకీయ జీవితంలో ఇంత కష్టపడలేదు సీట్ల గురించి ఇవ్వటానికి. ఆయన చంద్రబాబు నాయుడికి స్టేట్మెంట్ అది. నిన్న కాక మొన్న చంద్రబాబు నాయుడు గారి వైఫ్ ఆవిడ స్టేట్మెంట్ చూడండి, కుప్పంలో ఆయన పోటీ చేయరు, నేనే పోటీ చేస్తానని. వారి స్టేట్మెంట్స్లోనే వారి తాలూకా నమ్మకం అర్థం అవుతుందమ్మా. రమేష్ కుమార్ గారు మాకేం చెప్పండి యామిని గారు. అట్లా అవేవో సరదాకు చేసిన వ్యాఖ్యలు ఎప్పుడు చూసినా సీరియస్ గానే ఉండాలా? నాకంటూ నాకు ఒక సంస్థ ఉంది, దానిలో నా పని నాకు ఉంది అని చెప్పి అన్నారు కదా. సర్లే అమ్మా, వారు అంటారు. ఈరోజు మీకు ఒక జోక్ కూడా చెప్తాను. వీరు జనసేన తెలుగుదేశం వారు చేస్తుంటే సీట్లు ప్రకటించిన తర్వాత వాళ్ళ అసమ్మతి వస్తుంటే ఒక ఛానల్ వారు ఏం ప్రకటించారు తెలుసమ్మా? వైఎస్ఆర్సీపీకి షాక్, రఘురామకృష్ణరాజు రిజైన్, వైఎస్ఆర్ షాక్. వారు తాలూకు అన్ని వారి మీడియా వారందరూ ఒకటేనమ్మా. ఆయన 3.5 సంవత్సరాలు అయింది ఆయన మేము ఎక్స్పెల్ చేసినాం. ఆయన రాజీనామా చేస్తే షాక్ అంట. ఈరోజు
తెలుగుదేశం బ్యానర్ ఓకేనండి. ఐటమ్స్ రాలా. ఈ రోజు మన టాపిక్ టీడీపీ జనసేన ఉమ్మడి లిస్ట్ ఫస్ట్ లిస్ట్ ప్రకటించారు. సో ఇదే ఈరోజు డిబేట్ టాపిక్. దీనికి సంబంధించి మనకి వైసీపీ నుంచి రమేష్ కుమార్ గారు, టీడీపీ నుంచి రోషన్ కుమార్ గారు, అదేవిధంగా జనసేన నుంచి కృష్ణవేణి గారు, ఇంకా అనలిస్ట్ డాక్టర్ రందీప్ సత్యం గారు ఉన్నారు. సో ఒక్కసారి సత్యం గారి దగ్గరికి వెళ్దాం. డాక్టర్ రందీప్ సత్యం గారు నమస్తే అండి. నమస్తే అండి. ఫస్ట్ లిస్ట్ ప్రకటించింది జనసేన టీడీపీ ఉమ్మడి ఫస్ట్ లిస్ట్. జనరల్గా మన పవన్ కళ్యాణ్ మొదటి నుంచి మనం గెలిస్తే ముఖ్యమంత్రి కూడా కావచ్చు, మనకు ఆ స్థాయిలో నిర్మాణం అంటే కావచ్చు అని ఇటువంటి ఎక్స్పెక్టేషన్స్తో స్టేట్మెంట్లు ఇస్తుండేవాళ్ళు. సరే, ఏదేమైనా దగ్గరకు వస్తూ ఉంటే ఒక 40 సీట్ల వరకు పవన్ కళ్యాణ్కి ఇస్తుండొచ్చు అని చెప్పేసి అందరు ఎక్స్పెక్టేషన్. అయితే 24 ఇచ్చారు. బీజేపీ కలవకపోతే ఇంకో 5-6 ఇవ్వచ్చు, అంటే 30 దగ్గర ఉండొచ్చు. బీజేపీ గెలిస్తే ఈ 24కు పరిమితం కావాల్సి ఉంటుంది. ఒక విషయం ఏమిటంటే పవన్ కళ్యాణ్కు జనసేనకు ఇమేజ్ ఉంది కానీ నిర్మాణం లేదు, నెట్వర్క్ లేదు. నెట్వర్క్ లేనకుండానే పోటీ చేస్తే రిజల్ట్స్ రావు. ఉదాహరణకు తెలంగాణ ఎగ్జాంపుల్, బీజేపీ అధికారంలోకి వస్తానది, మంచి ఇమేజ్ ఉంది, కానీ వాళ్లకు నెట్వర్క్ ఒక 25 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నెట్వర్క్ ఉందని నేను సంవత్సరంగా చెప్తున్నా. అట్లే వచ్చినాయి ఓట్లు. ఒక 18 నియోజకవర్గాల సెకండ్ వచ్చారు, 7-8 గెలిచారు. కాబట్టి మిగతా రాష్ట్రం అంతా పోటీ చేసి అధికారంలోకి వస్తుంటే రాలేకపోయారు. నెట్వర్క్ ఉన్న దగ్గరే ఓట్లు వచ్చాయి. ఇప్పుడు జనసేన కూడా వాళ్ళు కమిటీలు వేయటం కానీ నిర్మాణాన్ని పూనుకోవటం కానీ చేయలేదు. అలా పూనుకుంటే ఫ్లోటింగ్, ఇతర పార్టీల నుంచి వచ్చేటువంటి ఫ్లోటింగ్కు డిస్కరేజింగ్ సిచ్యువేషన్ ఉంటుందని ఒక వ్యూహాత్మకంగా ఆయన నిర్మాణానికి నియోజకవర్గ ఇన్ఛార్జీలు కానీ లేకపోతే జిల్లా అధ్యక్షుడు, జిల్లా పార్టీ కానీ, కమిటీలు కానీ ఇవేమీ వేయలేదు. ఏం చెప్పొచ్చు అంటే క్రౌడ్ పుల్లర్ అంతవరకు. ఇప్పుడు సహజంగానే వైసీపీ విమర్శ చంద్రబాబు నాయుడు కన్నా పవన్ కళ్యాణ్ మీద ఎక్కువ విమర్శ ఉంటే అవకాశం ఉంది. జనసేన శ్రేణులు డిస్కరేజింగ్ చేసేటట్టుగా మాట్లాడే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుని మోస్తున్నాడు తప్ప చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్కి రెస్పెక్ట్ ఇవ్వలేదు, షీట్ షేరింగ్లో అది అవుపడుతుందని చెప్పేసి ఈ విధంగా విమర్శలు చేసే మాత్రమే కాదు, అవకాశం. ఎక్కడైతే వంగవీటి రాధ మరణానికి కారణం అయినటువంటి చంద్రబాబు నాయుడే కావచ్చు అని వాళ్ళ కామెంట్స్ అనుకోండి, వైసీపీ వారి కామెంట్స్. సో మళ్ళీ ఆ కాపు సామాజిక వర్గ ఓట్లన్నీ కూడా టీడీపీ వైపు ఆకర్షించాలి అంటే ఇదొక్కటే మార్గం, అందుకనే పార్టీ పెట్టారు పవన్ కళ్యాణ్ అని చెప్పి అంటున్నారు వైసీపీ వాళ్ళు అంటున్నారు. అది కరెక్ట్ కాదండి. ఎందుకంటే తెలుగుదేశం పొత్తు లేనప్పుడు, తెలుగుదేశం వ్యతిరేకంగా పోటీ చేసినప్పుడు, ఒంటరిగా వామపక్షాలతో కలిసి పోటీ చేసినప్పుడు జనసేన ఉంది. కాబట్టి ఒకవేళ తెలుగుదేశం కోసమే పెట్టుంటే, కాపులు సమీకరించడానికి పెట్టుంటే మరి వేరుగా ఎందుకు పోరాడతారు గత ఎలక్షన్లో? కాబట్టి సహజం, రాజకీయ విమర్శలు సహజం. వైసీపీ ఎవరెవరు ఏ డైమెన్షన్లో విమర్శిస్తే ఎదురు పార్టీ డ్యామేజ్ అయితే ఆ మేరకు విమర్శిస్తాం. ఇక్కడ ఒకటి చూడాలండి, వంగవీటి రాధా కుమారుడు రామకృష్ణ టీడీపీలోనే ఉన్నారు. అవును, ఇప్పుడు ఆ రాజకీయాలు తరాలు మారిపోతుంటే అనేక మంది శత్రులు మిత్రులు శత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ తెలుగుదేశాన్ని డ్యామేజ్ చేసినట్టు వాళ్ళు తెలుగుదేశంలో ఉన్నారు. ఇవాళ కాంగ్రెస్కు వ్యతిరేకంగా అహర్నిశలు పోరాడిన వాళ్ళు జగనెట్టు ఉన్నారు. అది ఈనాటి రాజకీయాల్లో అది మామూలు, జనరల్ ఫీచర్ అది. కాబట్టి దానికేం అడ్డంకులు లేవు, లేకపోతే దానికేం గీతలు లేవు. అటు ఇటు మారుతూనే ఉన్నారు. అది ఎలక్షన్లు రేపనేంత వరకు ఆ జంపింగ్లు ఉంటూనే ఉంటాయి. కాబట్టి అది పెద్ద ఆశ్చర్యకరమైనటువంటి విషయం కాదు. కానీ ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ వాస్తవాన్ని గుర్తించండి అనుకుంటున్నాను నేను. మాకు 50 కావాలా 60 కావాలని తెంచుకోకుండా నిర్మాణం లేనటువంటి పార్టీకి ఇప్పుడైతే 24, రేపు బీజేపీ కలిసి రాకపోతే ఇంకొక 5-6 30 సీట్ల వరకు ఉండేటువంటి అవకాశం ఉంది. తర్వాత నేను ఇంకోటి కూడా అనుకుంటున్నా, మరి ఎవరికైనా అనిపిస్తుందో లేదో కానీ పవన్ కళ్యాణ్ అసెంబ్లీకి పోటీ చేస్తారా అనే అనుమానం నాకుంది. ఎందుకంటే ఎన్డీఏ మెంబర్గా పార్లమెంటుకు పోటీ చేసి తెలుగుదేశం సహకారంతో ఎన్నికై రేపు ఎన్డీఏ పార్ట్నర్గా కేంద్ర మంత్రి పదవి వస్తే తీసుకుంటాడనేటువంటి ఒక సెకండ్ థాట్ కూడా నన్ను ప్రొవోక్ చేస్తూ ఉంది. కాబట్టి అట్లా కూడా ఆలోచించవచ్చు. అటు కేంద్రంలో
ముగ్గురు ఎంపీలు గెలిచి తను గెలిచి అక్కడొక పోర్ట్ఫోలియో తీసుకొని ఇక్కడ ఎన్నో కొన్ని గెలిస్తే ఇక్కడ పార్టీ పునాదిని విస్తరించుకోవడానికి ఉపయోగపడుతుంది అని తన లిమిటేషన్స్ని గ్రహించి వ్యవహరించాడని నేను అనుకుంటున్నా. తర్వాత వీళ్ళు ప్రకటించిన సీట్లలో కూడా కొన్ని పాజిటివ్స్ ఉన్నాయి. ఒకటి 23 మందికి కొత్త వాళ్ళకి ఇచ్చారు. ఎక్కడ చూసినా పాత వాళ్ళు 30 ఏళ్ల సంది 40 ఏళ్ల సంది ఉన్నటువంటి వాళ్ళు జనం మొహం మొత్తి ఉన్నారు. కాబట్టి అదొక కరెక్ట్ స్టెప్. 23 మందికి కొత్త వాళ్ళకి ఇవ్వటం. తర్వాత 64 మంది గ్రాడ్యుయేట్స్కు, సుమారు ఒక 20 మందికి పోస్ట్ గ్రాడ్యుయేట్స్కు, తర్వాత వారసులుగా ఉన్నటువంటి ప్రముఖుల్ని తప్పించి వాళ్ళ కుటుంబాల నుంచే యంగ్స్టర్స్కి ఇవ్వటం అనేది కొంత ఫేస్ సేవింగ్ టెక్నిక్. వాళ్ళకి ఇచ్చుకుంటూ పోతే ఎప్పుడు ఏనైనటువంటి పరిస్థితి వస్తాము. సుదీర్ఘకాలం పరిపాలిస్తే లేదా ప్రతినిధిగా ఉంటే ఏదో ఒక యాంగిల్లో ఎవరో ఒకరు వ్యతిరేకమయ్యే అవకాశం ఉంది. అట్లా యాంటీ ఇన్కంబెన్స్ ఉంటుంది ఇండివిజువల్కి కూడా. కాబట్టి 2-3 విషయాలు వీళ్ళు అనౌన్స్ చేసిన తర్వాత చేసిన దాంట్లో పాజిటివ్ ఉంది. రెండోది, వీళ్ళకు బీజేపీ వచ్చి కలవకపోతే అది ఖచ్చితంగా ఫ్యూచర్లో రానున్న 4 నెలల్లో అది ఒక డిస్కరేజింగ్ సిచ్యువేషన్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే బీజేపీ ఒకటేగా బీజేపీ వీళ్ళ గెలవపోవటానికి వాళ్ళ సెంట్రల్ సర్వేలో తెలుగుదేశం జనసేన ఓడిపోబోతుంది కాబట్టి కలవలేదు. గెలిచేటువంటి జగన్ పోగొట్టుకోవటం ఎందుకు, గెలిచేటువంటి పార్లమెంట్ సీట్లు పోగొట్టుకోవటం ఎందుకు అనే చెప్పి వీళ్ళతో గెలవలేదని అంటే అటాక్ చేస్తే డిఫెన్స్లో పడే అవకాశం ఉంది. బీజేపీ పొత్తుల కలిసిందనుకోండి, ఖచ్చితంగా అది టగ్ ఆఫ్ వార్కి వస్తుంది. ఎందుకంటే ఇవాళ మనకు తెలిసిన విషయమే, ఆ నెట్వర్క్ చంద్రబాబు నాయుడు కొద్ది తెలుగుదేశానికి, క్రౌడ్ పుల్లర్గా పవన్ కళ్యాణ్ అన్నాడు. మోడీ ఇమేజ్ ఒక 3-4% యాడ్ అయినా ఖచ్చితంగా డి అంటే డి అనేటువంటి స్థాయిలో ఎలక్షన్లు ఉండేటువంటి అవకాశం ఉంది. మనకు ఒక ఇండికేషన్ కూడా వచ్చింది. ఇండియా టుడే సర్వే 15 సీట్లు తెలుగుదేశం గెలిచే అవకాశం ఉంది, 8 సీట్లు వైసీపీ గెలిచే అవకాశం ఉందని మొన్న ఒక 15 రోజుల కింద ఒక సర్వే ఇచ్చారు. కాబట్టి ఈ సర్వేలన్నీ వేస్ట్ ని కొట్టిపాడేస్తున్నారు కదండి వైసీపీ. ఆ సర్వేల్ని ఆ సర్వేల్ని ఇప్పుడు సైంటిఫిక్ ఏంటంటే అసలు 10% సోషల్ సైన్స్ రీసెర్చ్లో 10% ఆఫ్ శాంపుల్ కలెక్ట్ చేస్తేనే సైంటిఫిక్ సర్వేలో కరెక్ట్ రిజల్ట్స్ వస్తాయి. అది పక్కకు పెడితే ఒక 15 days ముందు చెప్పే సర్వే కరెక్ట్ ఉంటుంది. 4 నెలల ముందులో 4 నెలల్లో చాలా ఫ్యాక్టర్స్ మారిపోతాయి. కాబట్టి అదే కరెక్ట్ అనుకోను, కానీ ఒక ఇండికేషన్. కాబట్టి వాస్తవానికి మరి జడ్పీటీసీ, ఎంపీపీ, జడ్పీ ఎన్నికల్లో 80% వైసీపీ స్వాధీనం అయినాక వైసీపీ అట్టే అనుకుంటుంది. ఆ కాన్ఫిడెన్స్ తోటే వైనాట్ 175 అని ఇచ్చింది పిలుపు. కానీ ఇవాళ తెలుగుదేశం జనసేన కూడిన తర్వాత, చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసిన తర్వాత, ఆ సానుభూతి కొంత తోడైన తర్వాత ఇవాళ పోటీ పడే స్థాయికి తీసుకొచ్చింది. వాళ్ళని తీసుకొచ్చింది వైసీపీ యాక్షన్సే. వాళ్ళని దగ్గరకు తీసుకొచ్చినటువంటిది వైసీపీ యాక్షన్సే. ఎందుకంటే పోలీసు బిహేవియర్ కానీ, అథారిటేరియన్ గవర్నమెంట్లో ట్రెండ్స్ కానీ, ఇటువంటివన్నీ కూడా కరప్షన్ కానీ, ఏ గవర్నమెంట్లోనే కరప్షన్ ఉంటుంది. ఇటువంటివన్నీ యాంటీ ఇన్కంబెన్స్ తయారు చేస్తాయి. వాటికి తోడు ఇటువంటి సింపతి ఇటువంటివి కూడా తోడైతే 30 ఉన్న పార్టీకి వస్తే నియరెస్ట్ రైవల్గా మారిపోతారు. కాబట్టి వీళ్ళు ఇంకా ఆ 80% స్వాధీనం చేసుకున్నటువంటి కాన్ఫిడెన్స్ కొంత హై-హ్యాండెడ్గా బిహేవియర్ చేశారు. దాంతో ఇవాళ నియరెస్ట్ రైవల్గా ఈ ఫ్రంట్ వచ్చేసింది. రేపు బీజేపీ కూడా చేరితే ఇంకొంత పోటీ స్థాయి పెరగవచ్చు. ఇదొక భాగం. రెండవది, ఇవాళ షర్మిల కాంగ్రెస్లో చేరేది. కాంగ్రెస్ బీజేపీ ఒక్క స్థాయిలో ఉన్నాయి, 1%, 2% ఓటింగ్ స్థాయిలో ఉన్నాయి. ఈ ఫ్రంట్ తోటి పెట్టుకుంటే బీజేపీ ఓటింగ్ పెరిగే అవకాశం ఉంది. అదేవిధంగా వామపక్షాలకు నెట్వర్క్ ఉంది. ఒకవేళ కాంగ్రెస్ ఈ మొత్తం నెట్వర్క్ ఏర్పరిచి నియోజకవర్గానికి 5,000, 10,000 చీల్తే ఆ ఓట్ల ప్రభావం చంద్రబాబు నాయుడు ఫ్రంట్ మీద కన్నా వైసీపీ మీద ఎక్కువ ప్రభావం ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఇటువంటివన్నీ కూడా మనం కన్సిడర్లో తీసుకోవాలి. అవి ఫ్యూచర్లో 1 week 15 days ముందల ఏం టర్న్ అవుతాయో, ఏం విషయాలు కలిసి వస్తాయో, ఈ 2 పార్టీల్లో టికెట్ రానిటువంటి సీనియర్లు, జనం మద్దతు ఉన్నటువంటి 10-15 వేల ఓటింగ్ శాతం ఉన్నటువంటి వాళ్ళు ఫ్యూచర్లో రేపు కాంగ్రెస్లో చేరతారా, లేదా వీళ్ళంటనే ఉంటారా, ఇవన్నీ కూడా రిజల్ట్స్ తేలుస్తాయి. కానీ ఒకటి నిజం, కేంద్రంలో 400 సీట్లు వస్తాయని మన మోడీ అంటే ఎవరు నమ్మట్లేదు. 300 దగ్గర ఉండొచ్చు అని అనుకుంటున్నారు. అట్లాగే జగన్మోహన్ 175 వస్తాయంటే ఎవరు అనుకోవట్లేదు. అధికారంలో రావచ్చు, కానీ 170 వస్తాయని చెప్పేసి ఇదంతా ఈ 2 కూడా ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, కానీ వాళ్ళ కాన్ఫిడెన్స్ని ఎక్కువ బిల్డప్ చేసి ఎదురు నర్వస్ చేయడానికి చేసేటువంటి పొలిటికల్ స్టేట్మెంట్స్.
ఇవి ఏమైనా వాళ్ళు అలా టార్గెట్ పెట్టుకుని మాట్లాడటంలో తప్పులేదు, కానీ అది రియలిస్టిక్గా అనిపించట్లేదు రెండు కూడా. కాబట్టి మనకు ఈ 4 నెలల్లో ఈ క్యాండిడేట్లు, ఈ వ్యవహారాలు, ఈ కాంపోజిషన్స్, కాంపోనెంట్స్ ఏమేమి మార్పులు చెందుతాయో అయిన తర్వాతనే మనం రిజల్ట్ చెప్పగలం. కానీ పొలిటికల్ పార్టీ సహజమే వాళ్ళ కాన్ఫిడెన్స్ ఓకేనండి. నిలబెట్టడానికి, వాళ్ళ క్యాడర్ని ముందుకు తీసుకోవడానికి, ఒకసారి మనం గెలిచేందుకు కావాల్సిన కృష్ణవేణి గారి దగ్గరికి వెళ్దాం. స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటారు. కానీ ఎనలిస్ట్ గా మనం రియలిస్టిక్ ని అనలైజ్ చేయాల్సిన అవసరం, బాధ్యత మన మీద ఉంటుంది. కృష్ణవేణి గారు 60 నుంచి 70 సీట్లు అనుకున్నారు, అట్లీస్ట్ 1/3 అనుకున్నారు. ఇప్పుడు చూస్తే ఒక పావలా వంతే మీరు తీసుకోగలిగారు అని రోజా కామెంట్ చేస్తున్నారు. ఇది మాత్రమే కాదు, అంబటి రాంబాబు అయితే ఇంతకు ముందు అన్నట్టుగా వంగవీటి రంగా కుమారుడు అంటే రంగాని హతమార్చిన చంద్రబాబు నాయుడు అని వైసీపీ వాళ్ళు అంటున్నారు అనుకోండి, అది వేరే సంగతి. సో అయినప్పటికీ కూడా ఆ కాపు సామాజిక వర్గ ఓట్లన్నీ కూడగట్టడానికి, మళ్ళీ టీడీపీ వైపు ఆకర్షించడానికే ఈయన పార్టీ పెట్టారు అని ఇదొక కామెంట్. వీటి రెండింటికి సంబంధించి మీరేమంటారు? రోజా గారి మాటలు ఎలా ఉంటాయో ప్రతి ఒక్కరికి తెలుసండి. రోజా గారి మాటలకు స్పందించాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే మా పొత్తు మీద, జనసేన టీడీపీ పొత్తు మీద పెట్టినటువంటి దృష్టి రాష్ట్ర అభివృద్ధి మీద కానీ, రాష్ట్ర ప్రయోజనాల మీద కానీ, యువత భవిష్యత్తు మీద కానీ, మహిళల రక్షణ మీద కానీ, టూరిజం డెవలప్మెంట్ మీద కానీ పెట్టుంటే కనుక రోజా గారి మాటలకి స్పందించవచ్చు. కానీ అలాంటి గాలి పార్టీలో పనిచేసేటువంటి ఇలాంటి రికార్డింగ్ డాన్సర్ వచ్చి ప్రెస్ మీట్లు పెడుతుంటే ఇలాంటి వాటికి మేము స్పందించాల్సినటువంటి అవసరం లేదండి. సంబరం గురించి అది చెప్పనక్కర్లేదు. మాట్లాడితే సంబరానికి వైసీపీ పార్టీలో ఒక మంత్రి చేస్తే కాపు సామాజిక వర్గం మొత్తం బాగుపడిపోయినట్టు కాదండి. ఎందుకంటే ముఖ్యంగా అంబటి రాంబాబు గారికి ముఖ్యంగా చెప్పేది ఒకటే, మీరు ఎప్పుడు కూడా జనసేన పార్టీని పూర్తిగా చూడండి. జనసేన పార్టీ కాపుల పార్టీ అయితే ఈ రోజు దళితుల దగ్గర నుంచి బీసీలకి లాస్ట్ టైం ఫస్ట్ సీట్ అనౌన్స్ చేసింది జనసేన పార్టీ. ఇవాళ అన్ని సామాజిక వర్గాల్ని కూడా మీరు కమిటీలో చూసుకోవచ్చు, జనసేన పార్టీలో నాయకులను చూసుకోవచ్చు. అన్ని సామాజిక వర్గాలకి కూడా సమన్వయం చేసినటువంటి పార్టీ ఉందంటే జనసేన పార్టీ. ఇవాళ వైసీపీలో ఉన్నటువంటి అత్యధికులు హైయెస్ట్ పదవుల్లో ఉన్నటువంటి 90% మంది వాద సామాజిక వర్గానికి చెందినటువంటి జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులే పెత్తందారులుగా వ్యవహరిస్తూ ఉన్నారు. అది జనసేన ఎప్పుడూ చేయలేదు. ముందు అంబటి రాంబాబు అనే వ్యక్తి కాపు సామాజిక వర్గంలో పుట్టినటువంటి ఒక చీడ పురుగు. అలాంటి చీడ పురుగు తన స్వార్థం చూసుకుంటుంది తప్ప అక్కడ ఇల్లు డ్యామేజ్ అయిపోయినా, అక్కడ మొక్కలు డ్యామేజ్ అయిపోయినా, మొత్తం వ్యవస్థ డ్యామేజ్ అయిపోయినా అలాంటి చీడ పురుగులకి పట్టదని మేము జనసేన పార్టీ నుంచి తెలియజేస్తున్నామండి. ఇంకా కోడిగుడ్డు మంత్రి మీరు చెప్పలేదు మేడం, కోడిగుడ్డు మంత్రి మాట్లాడుతున్నారు. ఇదే మంత్రికి సీట్ ఇవ్వకపోతే దారుణంగా వచ్చాడు అమర్నాథ్. ఇలాంటి పవన్ కళ్యాణ్ స్థాయి హలో వ్యక్తిగత విమర్శలొద్దు, చీడ పురుగులు మాట సరిగ్గా రావాలి సోదరి. ఇంతవరకు డిస్కస్ చాలా చక్కగా జరిగింది. మీరు సోదరి మీరు చక్కగా మాట్లాడండి, పార్టీ సిద్ధాంతం చెప్పండి. అంతే తప్ప వ్యక్తిగత విమర్శలు చేస్తే మీ పవన్ కళ్యాణ్ కంటే చీడ పురుగు లేడు. మీ పవన్ కళ్యాణ్ మీ జాతిని, మీ సైనికుల్ని చంద్రబాబు నాయుడు కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టాడు. మీరు వ్యక్తిగత విమర్శలు వద్దు, మీరు సిద్ధాంత ప్రకారం మాట్లాడండి, వ్యక్తిగత విమర్శలు చేయొద్దు. మీరు జన సైనికుల్ని, అభిమానుల్ని, ఆయన సామాజిక వర్గాన్ని చంద్రబాబు నాయుడు కాళ్ళ తాకట్టు పెట్టాడు. ఆయన చీడ పురుగు, రమేష్ కుమార్ గారు ఎవరైనా ఒక్కరు మాట్లాడండి. చీడ పురుగు. మీరు వ్యక్తిగత విమర్శలొద్దు, సిద్ధాంతపరమైన మాటలు చెప్పండి, వింటాం. రమేష్ కుమార్ గారు ఇక్కడ మిమ్మల్ని అడగాల్సిన కొన్ని క్వశ్చన్స్ అండి. 175 దగ్గరలో సీట్లు ఇస్తామని చెప్పి 175 కాన్స్టిట్యున్సీలో నాయకులు చెప్పి ఈరోజు జగ్గంపేట సోదరుడు ఏడుస్తూ పాదయాత్ర నిరసన పాదయాత్ర చేశాడు. ఏడుస్తూ నిరసన పాదయాత్ర చేశాడు జగ్గంపేటలో. ముఖ్యంగా మాట్లాడటం జరిగింది 1-to-1
ప్రతి మీ జగన్మోహన్ రెడ్డి లాగా అందుకే నేను చేయలేదమ్మా. సీట్లు లేవని సీనియారిటీ పక్కన పెట్టి సామాజిక వర్గాలను పక్కన పెట్టి తన సామాజిక అమ్మా వర్గాన్ని ఎక్కువ మీకంటే ప్యాకేజ్ స్టార్ లేడు, మీకంటే తాకట్టు పెట్టే స్టార్ లేడు, అన్ని స్టార్లు మీరే. ప్యాకేజ్ స్టార్, పవర్ స్టార్, ఒక్క నిమిషం అండి. మరి వీళ్ళందరినీ చంద్రబాబు ఎవరైనా ఒక్కరు మాట్లాడండి. కృష్ణవేణి గారు, అన్ని స్టార్లు మీ స్టార్కే. రమేష్ కుమార్ గారు, వన్ బై వన్ ఎవరైనా ఒక్కరు మాట్లాడండి. యామిని గారు, ఎవరైనా వ్యక్తిగత ఒక్కరు. విమర్శలు చేస్తే ఊరుకునేది లేదు. వ్యక్తిగత విమర్శలద్దు, మామూలు మాట్లాడమని చెప్పండి. సిద్ధార్థం చెప్పండి. మాకు ఎందుకు 24 సీట్లు ఇచ్చారు, మా బలం ఇంతేనా చెప్పండి. మీరు వ్యక్తిగత ఓకేనండి, విమర్శలొద్దు. ఓకే. మాకు ఒక్క 24 నిమిషం. సీట్లే ఇచ్చారు అంటే పాపం రమేష్ కుమార్ గారు ఇంకొక క్వశ్చన్ ఉంది ఇక్కడ. కృష్ణవేణి గారిని అడగాలి. 13.7 రమేష్ కుమార్ గారు ఒక్క నిమిషం మీరు ఆగాలి. రమేష్ కుమార్ గారు 13.7%. రమేష్ కుమార్ గారు మీరు ఆగాలి. కృష్ణవేణి గారిని ఒక క్వశ్చన్ అడగాలి. కృష్ణవేణి గారు, చెప్పండమ్మా. ఇక్కడ లిస్ట్ అనౌన్స్ చేసేటప్పుడు పవన్ కళ్యాణ్ ఒక మాట ఒక 2-3 స్టేట్మెంట్స్, చాలా స్టేట్మెంట్స్ ఇచ్చారనుకోండి. అందులో ఒకటి పర్టికులర్ గా తాము ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం, గెలిపిస్తున్నాం అంటున్నారు. అంటున్నారు కానీ గెలుస్తాం అనట్లేదు. అంటే దీని ఉద్దేశం ఏంటి? ఇలాంటి స్టేట్మెంట్స్ మీకు ఓకేనా? అంటే ధర్మాన్ని పాటించడం అండి. గెలుస్తున్నాం అంటే ఇండివిజువాలిటీ. అంటే ఆయన ఎప్పుడు కొత్త ధర్మాన్ని పాటిస్తున్నారు. గెలిపిస్తున్నాం అంటున్నారండి. గెలిపిస్తున్నాం అంటే ఆయన లేరా ప్రభుత్వాన్ని అంటే ఫ్యూచర్ లో ఒకవేళ కూటమి గవర్నమెంట్ వచ్చింది అనుకోండి, ఆయనకి ఎలాంటి భాగస్వామ్యం, అంటే గెలిపించడం వరకేనా ఆయన వంతు? ఆయన ఎలాంటి పదవి తీసుకునే అవకాశం లేదంటారంటే ఇలాంటి కామెంట్స్ చూస్తే అలానే అనిపిస్తోంది. అంటే మీ పార్టీ శ్రేణులను ఏమి నిరుత్సాహపరచట్లేదా ఇలాంటివి? అంతేగాని గెలుస్తాం మేము ఇండివిజువల్ గా వెళ్ళామనుకోండి, ఖచ్చితంగా గెలుస్తున్నాం అనే మాట మా అధినేత పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి చూస్తుంది. కానీ కాలమే డిసైడ్ చేస్తుంది కింగ్ మేకరా అనేది. అది పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా వస్తున్నాయి. తెలంగాణకి ఎగ్జాంపుల్ గా చెప్తున్నారు. తెలంగాణ ఒక కమిటీ లేదు, అసలు ఎలక్షన్ కి వెళ్ళాల్సినటువంటి అవసరం కూడా అక్కడ లేదు. కానీ ఖచ్చితంగా జనసేన అనేది పోటీ చేయాలి అనే ఉనికితో మాత్రమే వెళ్ళడం జరిగింది అక్కడ. కానీ ఏపీ రాజకీయాల్లో అయితే పవన్ కళ్యాణ్ గారి పాత్ర చాలా గట్టిగా ఉండిపోతుంది. నిజంగా కింగ్ మేకర్ అనేది కాలమే నిర్ణయిస్తుందండి. మీరు కర్ణాటక రాజకీయాలు కూడా చూసుకోవచ్చు. అంటే కింగ్ మేకర్స్ గానే మిగులుదాం అనుకుంటున్నారా? కింగ్ చైర్ లో కూర్చోవాలనుకోవట్లేదు. వచ్చినప్పుడు ఖచ్చితంగా కింగ్ అని తీరుతారు. కింగ్ మేకర్ గా పాల్సిన టైంలో కింగ్ మేకర్ గా కూడా పాత్ర పోషిస్తారు. కానీ ఏపీ రాజకీయాల్లో ఏపీలో పవన్ కళ్యాణ్ గారి చరిష్మా కానీ, పవన్ కళ్యాణ్ గారి యొక్క నిజాయితీ మీద కానీ ప్రజలకు నమ్మకం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ప్రజలకి రోజా గారు చెప్పారు కదా, పావులా ఉంది తెచ్చుకోలేదనేసి. 100లో 1% కూడా వైసీపీ గవర్నమెంట్ మీద ప్రజలకు నమ్మకోలేదు. కాకపోతే వీళ్ళు ప్రెస్ మీట్ ముందు మాత్రం డబ్బా కబుర్లు తప్ప వీళ్ళు చేసేది ఏమీ లేదు ప్రజలకు. ఎప్పుడు ఈ విముక్త ఆంధ్రప్రదేశ్ వస్తుందా, ఎప్పుడు ఈ వైసీపీ నుంచి మనం రక్షింపబడతామా అని ప్రజలు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. అక్కడ ఖచ్చితంగా జనసేన టీడీపీ ఒక ఒక్కసారి రమేష్ కుమార్ గారితో మాట్లాడదాం. రమేష్ కుమార్ గారు ఇక్కడ ఇంకా చాలా కామెంట్స్ చేశారు లిస్ట్ అనౌన్స్ చేస్తున్న సందర్భంలో పవన్ కళ్యాణ్. సో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయడం నాకు ఇష్టం లేదు, అందుకనే ఈ జత కట్టడం అనేది, కూటమిలోకి రావడం అనేది అని ఒక కామెంట్. అంటే ఎక్కువ సీట్లు తీసుకుని ఎక్స్పెరిమెంట్స్ చేయడం ఇష్టం లేదు, ఎందుకంటే లాస్ట్ టైం అలాగే జరిగింది. 100కి అట్లీస్ట్ ఒక 98% అయినా గ్యారంటీగా మనం ఏవైతే సీట్లు తీసుకున్నామో ఉమ్మడిగా, సో అందులో ఖచ్చితంగా గెలిస్తే బాగుంటుంది, ఎక్కువ తీసుకోకపోయినా కానీ అని ఆయన అంటున్నారు. అంటే మీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయకూడదన్న ఉద్దేశమే తప్ప వేరే ఏమీ లేదు అని చెప్పి ఆయన అంటున్నారు ఈ కూటమికి. అవును యామిని గారు, ఒక్క మాట ఇక్కడ మనం గ్రహించాలి. సోదరి చెప్పింది ఇప్పుడు ప్రజలందరూ విసిగిపోయారని. ప్రజలంతా విసిగిపోతే ఈ పొత్తుల గురించి ఆలోచించడం ఎవరున్నో డైరెక్ట్గా వెళ్ళాలి. ఒక్క మాట నిజం, చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ లేకపోతే ఇప్పుడు వచ్చిన 100 మంది కూడా రారమ్మా మీటింగ్కి. అంతవరకు నిజం. పవన్ కళ్యాణ్ గారికి లేకపోతే
చంద్రబాబు నాయుడుకి ఆ మీటింగ్కి ఆ జనాలు కూడా ఉండరు. ఆయన ఉద్దేశం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం పవన్ కళ్యాణ్ని బలి పశువునైనా చేయాలి, ఆయన సామాజిక వర్గానికి ఆయన అభిమానుల్ని బలి పశువులను చేసి ఆ బలి పశువుల మీద నడిచి వెళ్తున్నాడు చంద్రబాబు నాయుడు. ఆ విషయం మరి ఆ మాట అంటే సోదరికి కోపం వస్తుంది. అన్ని పుస్తకాలు చదివిన పవన్ కళ్యాణ్ గారు అర్థం చేసుకోవట్లేదు. ఎందుకు అర్థం చేసుకోవట్లేదనే ఈరోజు ప్రజల్లో క్వశ్చన్ మార్క్. మేమనేది చంద్రబాబు నాయుడిని ప్రజలు నమ్మట్లేదు. పవన్ కళ్యాణ్ గారిని వారి అభిమానులు, జనసేన కార్యకర్తలు కొంతవరకు వారి సామాజిక వరకు నమ్మినప్పటికీ ఈరోజు యాక్షన్తో వారు కూడా అసంతృప్తితో లోనయ్యారమ్మా. ఇంకొకటి మన సత్యం గారు చెప్పారు పెద్దలు, వామపక్షాలు రేపు కాంగ్రెస్కి వెళ్తాయని. దీంట్లో ఒక విషయం చెప్పాలమ్మా, ఏదైతే వామపక్షాలకి కొద్ది రోజుల కిందట వరకు, వామపక్షాలంటే కొన్ని రోజుల కిందట వరకు వారి బడుగు బలహీన ఎస్సీ ఎస్టీ బీసీ కార్మిక వర్గాలు వారికి అండగా ఉండే. కానీ ఆ వర్గాలన్నీ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి పక్కన ఉన్నాయి. ఎందుకంటే వారికి అండగా ఉన్నాడు, కరోనాలో అండగా ఉన్నాడు, తర్వాత అండగా ఉన్నాడు, పేద పిల్లలకి నాడు నేడు ఒక మంచి ఎడ్యుకేషన్ ఇస్తున్నాడు, 25 లక్షల వరకు ఆరోగ్యశ్రీ ఇస్తున్నాడు. ఇవన్నీ చూసిన తర్వాత మరి వామపక్షాలకు ఓటింగ్ లేదు. ఏదైతే వామపక్షాలు ఉన్నాయో అవి దాన్ని ఏమంటారు, ఇంతకు మునుపు వారి పేదల పట్ల ఉండేవారు. కానీ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పేదల పక్షానికి వెళ్ళిపోయింది. వామపక్షం ఓటింగ్ అంతా పేదల పక్కనే. ఇంకోటి కూడా మీకు పేదల పక్షాన్ని అంటున్నారు, మరి దళితులకు ఎందుకు సీట్లు మార్పిడి చేస్తున్నారు, ఇవ్వట్లేదు, ఇలాంటి విషయాలు అడుగుతున్నారు మరి టీడీపీ. ఎక్కడ దళితులకు సీట్లు మార్పులు చేర్పులు అన్ని కేవలం దళితులు బీసీలకేనా? దళితులకి ఇస్తున్నాం కదమ్మా. భూములు కబ్జా చేయడంలో ముఖ్యంగా ముందుంది. ప్రజా ఆస్తులు, ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టి తప్పకుండా అందరికీ ఉంటాయమ్మా, ఒకరికి అందరికీ ఉంటాయి. ప్రజల ఎవరైతే ముఖ్యంగా ముందు లేదు. అమ్మ యామిని గారు, ఆ సోదరి చెప్పింది నాకు వినిపించలేదు. ఆమె జూమ్ లో ఉన్నట్టున్నారు, మీరు ఒకసారి కృష్ణవేణి గారు మీ క్వశ్చన్ ఒక్కసారి రిపీట్ చేయమని అడుగుతున్నారు. సోదరి కృష్ణవేణి గారు చెప్పింది నాకు వినిపించలేదమ్మా. చాలా చేస్తుందని సోదరు చెప్తూ ఉన్నారు. వైసీపీ గవర్నమెంట్ చేస్తుంది ఏంటంటే భూ కబ్జాలు, భూ దందాలు, ప్రజా ఆస్తులు కొల్లగట్టడం, ప్రజల మీద అరాచకాలు సృష్టించడం, రౌడీ సామ్రాజ్యాన్ని గ్రామ స్థాయిలో వార్డు స్థాయి వరకు కూడా పెంచి పోషించడం, గంజాయి దగ్గర నుంచి డ్రగ్స్ వరకు కూడా స్కూల్ పిల్లలు కూడా అందేలాగా సప్లై చేయడం, దగ్గర నుంచి మాఫియా వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదటి కూర్చోబెట్టినటువంటి పార్టీ ఏదైనా ఉంది, ప్రభుత్వం ఏదైనా వైసీపీ గవర్నమెంట్ మాట. ప్రజలకు వీళ్ళు చేస్తున్న ఆస్తులు కూడా విషయం లేదండి ఈ రోజు. రమేష్ కుమార్ గారు ఆవిడ అనంతబాబు ఇష్యూ అడుగుతున్నట్టున్నారు. ఓకేనండి, టాపిక్ డివియేట్ అవుతోంది. యామిని గారు ఆ మన్నితరతో మాట చెప్పాలి. వారు ఈ రాష్ట్రంలో ఏ స్కూల్ దగ్గరికి వచ్చి చర్చ పెట్టినా మేము సిద్ధం. ఈ రాష్ట్రంలో ఏ హాస్పిటల్, ప్రభుత్వ ఆసుపత్రి దగ్గరికి వచ్చి చర్చ పెట్టినా మేము సిద్ధంగా ఉన్నాం. మీరు దాన్ని టేకప్ చేయండి. అలాగే ఏ పేదల కాలనీలు ఉంటాయి, అక్కడికి వెళ్ళి చర్చ పెడదాం, సిద్ధం. ఏదో లేనిపోని మాటలు చెప్పి 4 నెలలు కనిపించలేదు మీ పవన్ కళ్యాణ్. 4 నెలలు రాష్ట్రానికి కనిపించలా. ఎక్కడికి వెళ్ళారు? ఇవన్నీ వద్దమ్మా. పేద ప్రజల పాలిట దేవుడు జగన్మోహన్ రెడ్డి 4 మాసాలు మాయయ్యాడు. 4 మాసాలు మాయయ్యాడు. ఈ రోజు 175 నియోజకవర్గాల్లో జనసేన నమ్ముకున్న వర్గాలన్నింటినీ కూడా మోసం చేసి వారందరినీ చంద్రబాబు నాయుడు పాదాల దగ్గర పడుకోబెట్టేశాడు. ఆయన సామాజిక వర్గాన్ని వీరందరినీ చంద్రబాబు పాదాల దగ్గర తాకట్టు పెట్టాడమ్మా మీ పవన్ కళ్యాణ్. మీరు చెప్పండి, ఎక్కడ భూ కబ్జా జరిగింది?
చెప్పండి, చూడండి వారి ఫేస్ లో ఆనందం లేదు. ఒకసారి ఓకేనండి, చూస్తే ఒక్కసారి మేడం. వారి ఫేస్ లో ఆనందం సత్యం గారి లేదు. దగ్గరికి ఒక్కసారి పవన్ ఆయన కూడా కళ్యాణ్ మాట్లాడాలి. పుట్టడం తప్పు కాదు. జగన్మోహన్ మీకంత రెడ్డి బలం గారు ఉంటే కృష్ణవేణి గారు, మీకు ఆ రమేష్ బలం ఉంటే కుమార్ 100 గారు, సీట్లో కంటెస్ట్ ఒక్క చేయండి అమ్మా. నిమిషం. 70 సీట్లో కంటెస్ట్ చేయండి. మీకంత బలం ఉంటే 70 సీట్లో కంటెస్ట్ చేయండి. ఈరోజు మైండ్ మీకంత బలం ఉంటే 70 సీట్లో కంటెస్ట్ చేయండి. కళ్యాణ్ గారి జాతి మీద కానీ మీకంత బలం ఉంటే ఒక 70 సీట్లో కంటెస్ట్ చేయండి. మీ బలం ఏంటో తెలిసిపోతుంది. నేను వైసీపీ నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఒక ఒక్క నిమిషం అండి. రమేష్ కుమార్ గారు, కృష్ణవేణి గారు, సత్యం గారితో ఒక్కసారి మాట్లాడాలి ప్లీజ్. యాక్షన్ ఉంది. 2000 ప్లీజ్ ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. సత్యం గారు, సత్యం గారు తెలుసుకుంటారు. Yes. మీరు చూశారు కదా మీరు. తెలుసుకుంటారు. ఓకే, వాళ్ళ వాదోపవాదాలు చూశారు, వాళ్ళ క్వశ్చన్స్ విన్నారు. పవన్ కళ్యాణ్ అభిమానులు సో ఇక్కడ ఇంకొకటండి, అంటే పవన్ కళ్యాణ్ కేవలం 24 అనుకోకండి, 3 పార్లమెంట్ స్థానాలు కూడా మనకి ఇచ్చారు అంటే అది టోటల్ గా 18 నుంచి 20 స్థానాలు ఇచ్చినట్లుగా, అంటే టోటల్ గా ఒక 40 స్థానాలు మనకి ఇచ్చినట్లు ఏం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదంటున్నారు. ఒక అనలిస్ట్ గా మీరు చెప్పండి, అలా అనుకోవచ్చు అంటారా? అది మల్టిప్లిసిటీని కలపొద్దండి. పార్లమెంట్ సీట్లు వేరు, అసెంబ్లీ సీట్లు వేరు. 2 కలిపితే 40 అనేది అది కరెక్ట్ కాదు. కాకపోతే ఒకటి, వాళ్ళ గుర్తింపు ఉండటానికి, కేంద్రంలో రాష్ట్రంలో కూడా గుర్తింపు ఉండటానికి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్కి అది ఉపయోగపడుతుంది సీట్ షేరింగు. రెండవది, ఇవాళ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఎందుకు టార్గెట్ చేస్తున్నారు వైసీపీ వాళ్ళంటే, పవన్ కళ్యాణ్ యొక్క ఇమేజ్ అవినీతి పరుడని కానీ, ఇంకో స్కాండల్స్ ఉండని కానీ ఇటువంటి వాటిల్లో లేదు. కాబట్టే ఇటు హీరో ఇమేజ్, అటు పొలిటికల్ ఇమేజ్, ఈ మొత్తం తెలుగుదేశానికి ఉపయోగపడుతుంది అనే ఆదుర్త వైసీపీ విమర్శలో ఉన్నది. కాబట్టి ఆ విమర్శ వైసీపీని చేయొద్దు అనట్లే. ఎవరిని కార్నర్ చేస్తే ఏ విధంగా డిఫెన్స్లో పడేయొచ్చునో ఆ విధంగా పొలిటికల్ పార్టీస్ ఆ విధంగా ఆ వ్యూహం ప్రకారం విమర్శించడం సహజం. అట్లాగే రమేష్ కుమార్ ఒక మాట అన్నాడు, సత్యం గారు వామపక్షాల గురించి అన్నారు, వాళ్ళకు బలం లేకుండా పోయిందన్నారు. నేను అన్నది ఓటింగ్ గురించి కాదు, నెట్వర్క్. వామపక్షాలు కాంగ్రెస్ నెట్వర్క్కు ఈ 2 పార్టీల్లో Time 3 అయిపోతుందండి. పార్టీలో కొంచెం సీట్లు brief రానటువంటి బలమైన నాయకులు తోడైతే అక్కడ 5,000 10,000 చీలిస్తే అది దెబ్బపడుతుందని చెప్పాను. కాబట్టి కంప్లీట్ అండర్స్టాండింగ్ చేసుకోవాలి, అదొక అంశం. తర్వాత ఇవాళ మరొకటి, రేపు బీజేపీ పాత్ర బీజేపీతో పెట్టుకున్నంత మాత్రం పాజిటివ్ ఉంటుందని చెప్పలేదు. ఎందుకంటే మన బీజేపీ కూడా కాంగ్రెస్తో రాష్ట్రాన్ని చీల్చిందని, తర్వాత ప్రత్యేక హోదా బీజేపీ ఇవ్వలేదని, తర్వాత ఉక్కు ఫ్యాక్టరీ మేము ప్రైవేటీకరించము అని అబ్సల్యూట్ స్టేట్మెంట్ ఇవ్వలేదని, ఇవన్నీ ప్రజల్లో అసంతృప్తి ఉన్నాయి. కాబట్టి చంద్రబాబు నాయుడుకు పవన్ కళ్యాణ్కి ఎటువంటి అనుమానం ఉందో బీజేపీ మీద, బీజేపీ కూడా అటువంటి అనుమానం ఉంది. సత్యం గారు, ఎవరితోడు పెట్టుకుంటే లాభం టైం అనేది అయిపోతుందండి. ఆ దృష్టిని మనం ఆలోచించాలి. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పార్టిసిపేటింగ్. వైసీపీ నుంచి బొడ్డేపల్లి రమేష్ కుమార్ గారు, అదేవిధంగా టీడీపీ నుంచి రోషన్ కుమార్ గారు, జనసేన నుంచి కృష్ణవేణి గారు, అనలిస్ట్ డాక్టర్ అంది సత్యం గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. సో చూశారు కదండి, టీడీపీ జనసేన ఫస్ట్ లిస్ట్కి సంబంధించి డిబేట్. అయితే ఇక్కడ జనసేన నుంచి మనకి డిబేట్లో పార్టిసిపేట్ చేసిన సుంకర కృష్ణవేణి గారు ఏమంటున్నారు అంటే, కొంత అసంతృప్తి అయితే ఉంది మాకు సీట్ల కేటాయింపుకు సంబంధించి అనేది ఆవిడ బహిర్గతంగానే ఇప్పుడు డిబేట్లో ఒప్పుకున్నటువంటి ఒక విషయాన్ని మనం చూసాం. సో ఇది వాళ్ళ క్వశ్చన్ డిబేట్. స్టే ట్యూన్ టు బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.